నోరూరించి ఆవకాయ పచ్చడికి పోటీగా ఉండే ఈ మాగాయ కోసం పచ్చి మామిడికాయల్ని ఇలా సన్నటి ముక్కలుగా కట్ చేసి దానిలో తగినంత ఉప్పు పసుపు వేసి వన్ డే అలా వదిలేయాలి. వీడియోలో చూపించిన విధంగా ముక్కల నుంచి జ్యూస్ రిలీజ్ అయిన తర్వాత మిగిలిన జ్యూస్ని కూడా ముక్కల నుంచి స్క్వీజ్ చేసి దాన్ని ఒక పల్చటి కాటన్ మెటీరియల్లో ఇలా మూటలా కట్టేసి దాని మీద బరువు పెట్టి నైట్ అంతా ఉంచాలి. అలా ఉంచాక ఇంకా ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే అదంతా కూడా రిలీజ్ అయిపోతుంది. మాకు 1 కేజీ మామిడికాయ ముక్కలకి 120 గ్రాముల ఉప్పు, 50 గ్రాముల కారం సరిపోయింది. మీరు మీ టేస్ట్‌కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ ముక్కలన్నిటిని ఇలా ఎండలో ఆరబెట్టాల్సి ఉంటుంది. అవి ఎండేలోగా ఈ లిక్విడ్‌లో కారం యాడ్ చేసి తరువాత తాలింపు వేయాలి. తాలింపు కోసం ఇంగువ, ఎండుమిర్చి, జీలకర్ర, పోపు దినుసులు యూజ్ చేస్తాం. వెల్లుల్లిని క్రష్ చేసి ఇలా యూజ్ చేయాలి. పచ్చిశనగపప్పు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.